ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రముఖ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు భగ్గుమన్నారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు కూడా నమోదు చేశారు. అయితే నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు కూడా ప్రకటించారు. జనసేన పార్టీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవడంతో ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలికామని ప్రకటించింది. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఆవిడ కవిత చేసిన ట్వీట్, తనపై నమోదైన కేసులపై ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. ఒక్కసారి నాగేశ్వర్ గారు ఏమన్నారు ఒకసారి వినే ప్రయత్నించారు. అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్సెస్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ను లోపలయ్యాలి, జగన్ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది మీకెలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదేళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందని మీరు అడగచ్చు. ఎస్, హైలీ ప్లేస్ సోర్సెస్ అంటే అమిత్ షా అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పారు, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్నా నా మనోహర్ అన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, తెలుగుదేశం నరేటివ్ కంప్లీట్ విరుద్ధం కదా. జై అమరావతి జై ఆంధ్ర విడగొట్టి చూడకూడదు అనే కదా చెప్పింది. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అనాలి. అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు. సో ఇది నాగేశ్వర్ గారు ఏమన్నారంటే, జగన్ని అరెస్ట్ చేయాలని చెప్పి హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పారని, సో దానికి సంబంధించి ఆయన మాట్లాడారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో దానికి అమిత్ షా పొరపాటును కూడా ఒప్పుకోలేదంటూ కూడా ఆయన మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక్కసారి ఆ రియాక్షన్ చూద్దాం. పీసీఆర్ ప్లీజ్. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉందా? అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తామా? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకిని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరు అందరికీ కళ్ళకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలు ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితోటేను అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుసులు ఇవే చెప్తాం చెన్నాలి. ఆయన వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టులకు మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను అమిత్ షా గారితో మాట్లాడేటప్పుడు అసలు జగన్ గురించి నేను మాట్లాడలేదు, జగన్తో అసలు ప్రస్తావనే లేదు, రాలేదు కూడా.
అలాంటి పెద్ద వ్యక్తితో మాట్లాడేటప్పుడు అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆ తర్వాత అమిత్ షా గారు, అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అయినా అలాంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈ ఈ అంటే ఈ లోకల్ పాలిటిక్స్ గురించి ఒకరిని లోపలేయాలనో ఒకరిని ఇబ్బంది పెట్టాలనో ఇలాంటి విషయాలు ఉండవు అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇలాంటి సినారియోలో ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఏపీలో దాదాపుగా 3 కేసులు నమోదయ్యాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో. అంటే ఎవరో మాట్లాడుకుంటే ఈయన విన్నారా అంటూ కూడా ఆ యొక్క పవన్ కళ్యాణ్ చేసిన మాటలు చాలా వైరల్ అయ్యాయి. అండ్ మాకు కోపాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అంతేగాని మీరు ప్రతిదానికి మమ్మల్ని రెచ్చగొట్టుకుంటూ వెళ్తే కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. సో నేను అరెస్ట్కైనా సిద్ధం, ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పటిదాకా నేను లాయర్ని సంప్రదించలేదు, బెయిల్ కోసం ఆరాటపడలేదు, కానీ ఒకవేళ నేను గనక అరెస్ట్ అయినా సరే జైల్లో అయినా సరే ఉంటా, ఇబ్బంది ఏం లేదు. మరి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటా అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సారీ ఎందుకు చెప్పాలి అనేది చాలామంది విశ్లేషకులను మాట్లాడుకుంటున్నటువంటి మాట. సో నాపై కేసు పెట్టారు, ఆ మరుసటి రోజు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారని నాకు తెలిసింది. సో నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను, అరెస్ట్ చేసుకోండి. ఇంతవరకు కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదు, ఇకపై వేయను, కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ కూడా వేయలేదు, ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. నేను అరెస్టుకు సిద్ధం చేసుకోండి. నా జీవితంలో అనే అనుభవాలు చాలా ఉన్నాయి, విద్యార్థి ఉద్యమాల్లో అనుభవాలు ఉన్నాయి, ప్రజా పోరాటంలో అనుభవాలు చూసా, చట్టసభల్లో అనుభవాలు ఉన్నాయి, మీడియాలో అనుభవాలు ఉన్నాయి నాకు. సో ఇవన్నీ దాటుకొని నేను వచ్చాను. అది కనుక కుదరకపోతే నా జీవిత ఆత్మకథ అయితే అది రాసుకోవడానికి కూడా నేను ఒక పరిపూర్ణమైన ఇంకో అధ్యాయం కూడా తెరుస్తానంటూ ఆయన మాట్లాడారు ప్రొఫెసర్ నాగేశ్వర్. సో ఇప్పుడు ఫైనల్గా జనసేన నా నిర్ణయానికి, నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి ఒప్పుకుంది కాబట్టి ఇక ఈ యొక్క నాటకీయ పరిణామానికి తెర పెట్టొచ్చు అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్ చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు కంప్లీట్గా బేషరత్తుగా ఉపసంహరించుకున్నట్టు ఆయన మాట్లాడారు. సో ఈ ఉపసంహరణను జనసేన నాయకత్వం ఆమోదించి ఈ విషయాన్ని తక్షణమే ముగిసినట్లు కూడా భావించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు ఆయన. సో ఈ మొత్తం విషయం ఇప్పుడు ముగిసింది. ఈ వ్యాఖ్యలతో దేనిని తిరిగి ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ఇకపై మాట్లాడను. సో మరోవైపు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇక్కడ పవన్ కళ్యాణ్, జన సైనికులు, ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈ ముగ్గురి మధ్యలోకి ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఆవిడ యాడ్ అయ్యారు. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణలో మేధావులలో ఒకరిగా, దశాబ్ద కాలం అనుభవం ఉన్న రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నారు. మరి ఆయన పదునైన విశ్లేషణ ఎల్లప్పుడూ పార్టీలకు అతీతంగా ఉంటాయి. గతంలో చాలాసార్లు నా గురించి ఆయన చెప్పిన చాలా విషయాలతో నేను వ్యక్తిగతంగా విభేదించి ఉండవచ్చు, అయినా మనకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన వాక్ స్వతంత్రాన్ని కాపాడుకోవాలంటూ ఆవిడ ట్వీట్ చేశారు. పోలీసులు ఆయనపై కేసులు పెట్టడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ప్రొఫెసర్కు అండగా నిలుస్తుందని చెప్పి ఆవిడ చెప్పారు. మరి తెలంగాణ పోలీసులు తమ ఏపీ సహచర పోలీసులకు సహకరించడం ఆందోళనకరం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ పోలీసులు హైదరాబాద్లో పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాకు తెలిసింది. ఇది నిజమైన తేలితే దీనికి తెలంగాణ మేధావులపై జరిగిన పూర్తి స్థాయి దాడిగా పరిగణిస్తాం. హైదరాబాద్లో చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తాం, పెత్తనం, అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలి అని చెప్పి ఈ యొక్క కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. వాస్తవానికి అంటే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే ఒక సెంట్రల్ మినిస్టరు, ఒక స్టేట్ మినిస్టర్, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంటే కంప్లీట్గా వాళ్ళ ఆంతరంగికం, వాళ్ళ పర్సనల్. గతంలో కూడా మనం చూసాం చాలామంది నేతలు అంటే రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే ఎవరు ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళినా, ఎవరు అమిత్ షా దగ్గరికి వెళ్ళినా, ఎవరు ఇంకొక కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్తారు, లేదంటే పెండింగ్ బిల్ అని చెప్తారు, లేకపోతే ఇంకోటి చెప్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాం, ఆ నిధులు రావాలి, ఆ డబ్బులు రాలేదు కాబట్టి మేము వెళ్ళాము, హస్తిన పర్యటన చేసాం, ఢిల్లీకి వెళ్ళొచ్చాము అని చెప్పి చాలామంది నేతలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో
ఈ యొక్క పవన్ కళ్యాణ్ కూడా అలాగే చెప్పొచ్చు కదా, అక్కడ జరిగింది చెప్పారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తే నాకేంటి అవసరం, నేను ఎందుకు కోరుకుంటా, అక్కడ అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ అక్కడ ఏమన్నా ఉన్నారా, లేకపోతే అక్కడ సోఫా సెట్ల కింద దాక్కున్నారా, మంచం కింద దాక్కున్నారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలకి అర్థం పర్థం ఉందా, ఆయన ఎందుకు ఆయన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది, అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక చర్చ. వాస్తవానికి జన సైనికులు ఇటు పవన్ కళ్యాణ్ ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ వారు జరుగుతుండే ఒక పక్క, ఆల్రెడీ ఆయన సారీ చెప్పడం కూడా రెడీ అయిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఎందుకు సపోర్ట్ చేశారు అసలు, అంటే అన్బయాస్డ్గా ఆవిడ సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం. అవసరమైతే హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కూడా ధర్నాలు చేస్తామని మాట్లాడుతున్నారు. అసలు కల్వకుంట్ల కవితకి ఈ ఇష్యూకి సంబంధం ఉందా? ఒకే తెలంగాణ మేధావా ఆంధ్ర మేధావా అనే పక్కన పెడితే అసలు మాట అని వెనక్కి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎలాంటి డోకా లేదు, ఆయన ఒక మంచి అనలిస్ట్, తన ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద ఇంకా నేషనల్ రీజనల్ పాలిటిక్స్ మీద ఆయన తన అనాలిసిస్ జనాలు చెప్తూ ఉంటారు. ఆయన ఏదైనా చెప్పారంటే అవునా నిజమే కదా అనే ఒక భావన చాలామందికి కామన్ పీపుల్కి వస్తూ ఉంటుంది అనమాట. సామాన్యుల్లో కలిగేటువంటి ఒక భావన ఆయన ఏదైనా మాట్లాడితే. మరి అలాంటి వ్యక్తి మాట అనేసి సారీ చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.